హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి. ఇంకా మార్నింగ్ లేచేసరికి లేట్ అయ్యింది. నేను లేచేసరికి అప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో చూడటానికి వెళ్తే అమ్మ పనులు బిజీగా ఉంది, వంట అదే దేవుడికి ప్రసాదాలు చేస్తూ. నానేమో ఇక్కడ దేవుడి పటాలకి వాటికి క్లీన్ చేసి బొట్లు అవి పెట్టేస్తున్నారండి. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా అమ్మేమో ఇక్కడ పూర్ణాలు అవన్నీ రెడీ చేస్తుంది. పూర్ణాలకిను ఇంకా పాయసము, కుడుములు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రెడీ చేసింది అనమాట. ఒక 5 వెరైటీస్ చేసింది. కొంతమందికి వినాయక చవితి రోజున కలశం పెట్టే ఆచారం ఉంటుంది కదండి. మాకైతే అది లేదు. అంటే మా అమ్మ వాళ్ళకి లేదు, అలాగే అత్తయ్య వాళ్ళకి కూడా లేదు. కలశం పెట్టారనమాట. ఇప్పుడు నార్మల్గా పాలి కట్టి దానికి పూజ చేస్తారు, ఫ్రూట్స్ అవి కట్టి, అంతే. ఇక ఇక్కడ నేను వచ్చేసి బాబుని ఒక పక్కన ఉయ్యాలేసి ఊపుతూ గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే పసుపు రాసి బొట్లు పెట్టినప్పుడు కుంకుమ సరిగ్గా అతుక్కోదు కదా, అప్పుడు కుంకుమలో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇలా పెట్టండి, ఈజీగా అతుక్కుంటుంది. ఇది మా అక్క టిప్ అండి. మా అక్క ఇట్లాగే చేసేది, దాన్ని చూసి నేను చేస్తున్నాను. ఇంకా అమ్మ ఇక్కడ వచ్చేసి కుడుములు చేస్తుంది. మీలో ఎంతమందికి కుడుములు ఆచారం ఉంది? నాకైతే అమ్మ వాళ్ళకైతే కుడుములు ఉన్నాయి, అత్తయ్య వాళ్ళకి కుడుములు లేవండి. వాళ్ళకి పచ్చి ఉండాలంటారు కదా, అవి ఉన్నాయి. అత్తయ్య ఎప్పుడు అవే చేస్తారు. ఇక్కడ అమ్మ అయితే కుడుములు రెడీ చేస్తుంది కదా. నాకు చూపించు, నేను వీడియో తీసుకుంటానని చెప్పానండి. నేను అలా వెళ్ళి బొట్లు పెట్టి ఇలా వచ్చేపటికి అమ్మ అది సగం ఇది సగం అయిపోయింది. ఇంకా ఏం షూట్ చేయని చెప్పండి. ఇంకా షూట్ చేసిన అంత మీకు అర్థం కాదు కదా అని నేను షూట్ చేయలేదు. ఇక్కడ అమ్మమ్మ కూడా హెల్ప్ చేస్తుంది అమ్మకి. ఇక్కడైతే మా అబ్బాయి ఏడుస్తున్నాడని కాఫీ తాగుతూ ఊపుతూ ఉన్నానండి. కొంచెం పని చేసిన తర్వాత కాఫీ తాగడం నాకు అలవాటు. ఇంకా అందుకే ఇక్కడ కాఫీ తాగేస్తున్నాను. ఇంకా ఆ రోజు వచ్చేసి 12 ఆ టైం కల్లా మా ప్రసాదాలు చేయడం, మా పూజకి డెకరేషన్ చేయడం అంతా అయిపోయిందండి. నానే అంతా చేశాడనమాట. అంటే ఎప్పుడు నానే పూజ చేస్తాడు, అలాగే ఈరోజు కూడా అన్నీ నానే పూజ దగ్గర ఏర్పాట్లన్నీ చేశాడనమాట. ఇంకా దీపారాజన మాత్రం అమ్మ చేసింది. ఇంకా దీపారాజన తర్వాత తెలిసిందే కదా మీకు, ఆ రోజు వినాయకుడి కథ చదువుకోవాలి కదా. ఇంకా ఇక్కడ అందరికీ నాన్న చదివి వినిపిస్తున్నాడు అనమాట. మేమందరం కూర్చుని వింటూ ఉన్నాము. ఇక్కడ వీడియోలో బత్తాకాయలు కనిపిస్తున్నాయి కదా, అవి మా చెట్టువేనండి. అవి మొత్తం కోతులు కోసేసాయి. ఆ వీడియో కూడా తర్వాత వస్తుంది, చూడండి. అది కూడా మేము ఎప్పుడు ఇట్లానే చేసుకుంటామండి. అక్క వాళ్ళు ఉన్నప్పుడైతే ఇంకా బాగా చేసుకునేవాళ్ళం. అంటే అందరం కూర్చొని ఇంకా కథ చదువుకుని అక్షంతలు అవి వేసుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం డల్ అయ్యింది. అయినా సరే ఈ ఇయర్ కూడా బాగా జరిగింది. ఇలా గరిక అవన్నీ పెడతారండి మాకు, ఎవరికైనా పెడతారనుకోండి. ఇదిగోండి, ఇక్కడైతే నాన్న కథ చదువుతున్నాడు. ఎప్పుడు నాన్న చదువుతాడు, ఇంకెవరు చదవము, మేమైతే వింటాం కూర్చుని. ఇంకా నాన్నతో అక్షంతలు వేయించేసుకుంటాం. మా అబ్బాయి అయితే నా ఊళ్ళో ఉన్నాడండి, నవ్వుతున్నాడు. మేము అందుకే నవ్వుకుంటున్నాం, మేము కూడా, నేను అమ్మ. ఇదండి మా ఇంట్లో జరిగిన వినాయక చవితి పూజ. మీ ఇంట్లో ఎలా జరిగింది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.